అండ్ అలాగే బంగాళదుంప పెట్టి క్లాత్లో అయితే కట్టాను. ఇప్పుడు ఇందులో పెడదాం. టైం వచ్చేసి 11:55 అయింది. జస్ట్ ఒక పావు గంట కానీ 20 నిమిషాలు కానీ పెట్టి చూద్దాం. ఉడకాయలేవండి. ఈ సౌండ్ చూసారు ఎలా వస్తుందో. న్యాచురల్ కాఫీ టిప్స్ అన్నమాట. ఈ రోజు అయితే ఇంతవరకు మీకు ఎవ్వరూ చూపించని ఒక హిడెన్ హాట్ స్ప్రింగ్ అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి తపోవన్ గ్రామానికి ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఈ తపోవన్ గ్రామానికి దగ్గరలోనే మొత్తం 3 హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి. కానీ దీని గురించి ఈ ఊర్లో వాళ్ళకి తప్ప ఎవ్వరికీ తెలియదు. తపోవన్ గ్రామానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో రింగి బ్రిడ్జ్ అనే ఒక బ్రిడ్జ్ వస్తుంది. దాని ముందు టర్నింగ్ లోని ఈ విధంగా ఒక చిన్న బోర్డు ఉంటుంది అనమాట. లాల్ ఘట్ గరం పానీ అని చెప్పి. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ వరకు కిందకి నడుచుకుని వెళ్ళాలన్నమాట. ప్రీవియస్ వీడియోస్ లో తపోవన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఒక హాట్ స్ప్రింగ్ ఉందని చెప్పాను కదండి. అక్కడ ముల్తానీ మట్టి కూడా దొరుకుతుందని. దానికంటే ఒక 3 కిలోమీటర్ల ముందుగానే మీకు ఈ హాట్ స్ప్రింగ్ కనిపిస్తుంది అనమాట. ఉడికించడం కోసం బంగాళదుంపని బియ్యాన్ని కూడా తీసుకొచ్చాను. అసలు ఈ సౌండ్ వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది వాటర్ అనేవి ఎంత వేడిగా ఉన్నాయని చెప్పి. ఈ వేడి దెబ్బకి రాళ్ళు కూడా ఎంత నల్లగా అయిపోయాయో చూడండి. ఈ వేడి నీళ్ళన్నీ వెళ్ళి ధౌలీగంగా నదిలో కలిసిపోతాయి అనమాట. పొగలు చూసారా ఎలా వస్తున్నాయి. ఈ రాళ్ళు కూడా మొత్తం రెడ్ కలర్ లో అయిపోయాయి అనమాట ఆ వేడి వల్ల. మిగిలిన 2 హాట్ స్ప్రింగ్స్ గురించి కూడా నేను ఆల్రెడీ ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ మీరు పక్కనే 2 రకాల డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్న వాటర్ అయితే చూడొచ్చు. అతి చల్లని ధౌలీగంగా నీళ్లు, అతి వేడి హాట్ స్ప్రింగ్స్ నీళ్లు పక్కనే ఇక్కడ మీకు దూరంగా ఒక టన్నెల్ కనిపిస్తుంది చూసారా. ఇంతకు ముందు అక్కడ పవర్ ప్రాజెక్ట్ అయితే ఉండేది. ఎప్పుడైతే 2021లో వరదలు వచ్చి కొట్టుకుపోయిందో అప్పటి నుంచి పనులైతే ఆపేశారు. ఈ ధౌలీగంగా నదిని మీరు జోషిమఠ్ నుంచి బద్రీనాథ్కి వెళ్లే దారి విష్ణుప్రయాగ సంగం దగ్గర అయితే చూడొచ్చు. బద్రీనాథ్ నుంచి వచ్చే అలకనందా నది నుంచి వచ్చిన ఈ ధౌలీగంగా నది విష్ణుప్రయాగ సంగంలోనే కలిసి ముందుకి అలకనందా నదిగానే ప్రవహిస్తుంది. అక్కడ వరకు మాత్రమే మీరు ధౌలీగంగా నదిని చూడగలుగుతారు. అక్కడ నుంచి మీకు ధౌలీగంగా నది అయితే ఉండదన్నమాట. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో జోషిమఠ్ మండలానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న తపోవన్ గ్రామానికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు లాస్ట్ ఇండియన్ విలేజ్ నీతి మలారి వెళ్ళేటప్పుడు దీన్ని క్రాస్ చేసే వెళ్తారనమాట. అయితే ఈ నేచురల్ గా వచ్చిన హాట్ స్ప్రింగ్స్ లో నేను పెట్టిన బంగాళదుంప బియ్యం ఉడికాయో లేవో తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ లో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. డీటెయిల్ గా వెళ్ళి చూడండి.